ఒక చిన్న ఇల్లు, కానీ దాదాపు 800 ప్రాణాలకు అది ఆశ్రయమైంది. నెదర్లాండ్స్లో కోరీ టెన్ బూమ్ అనే ఒక సాధారణ క్రైస్తవురాలు ఉండేది. తన కుటుంబంతో కలిసి ఒక చిన్న వాచ్ షాప్ నడిపేది. జీవితం చాలా సరళంగా సాగేది. అప్పుడే ప్రపంచం యుద్ధంలో మునిగింది. హిట్లర్ యూదులను వెతికి పట్టుకుని బంధిస్తున్న రోజులవి. అది చూసి కోరీ మనసులో ఒక నిర్ణయం తీసుకుంది. నేను ఏదైనా చేసి కొందరి ప్రాణాలైనా కాపాడాలి. దీంతో తమ ఇంట్లో గోడ వెనుక ఒక రహస్య గది తయారు చేశారు. ప్రమాదంలో ఉన్నవారిని అక్కడ దాచిపెట్టేవారు. రోజులు గడుస్తున్న కొద్దీ ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, దాదాపు 800 మందిని దాచిపెట్టి ప్రాణాలు కాపాడారు. కానీ ఒకరోజు వారి రహస్యం బయటపడింది. కోరీ కుటుంబం అరెస్ట్ అయింది. ఆమెను ఆష్విట్జ్ కాన్సంట్రేషన్ క్యాంప్కి పంపించారు. అక్కడ చాలా కష్టాలు, చాలా హింస పెట్టారు. కానీ ఆమె విశ్వాసం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. యుద్ధం తర్వాత బయటికి వచ్చి ఆమె ప్రపంచానికి చెప్పిన మాట ఒక్కటే: దేవుని ప్రేమ కంటే లోతైన స్థలం ఎక్కడా లేదు. భయం మనల్ని ఆపుతుంది, కానీ విశ్వాసం చరిత్రను మార్చుతుంది.